హలో గైస్, ఇండియా ఇప్పుడే వరల్డ్ కప్ గెలిచింది. 2026 T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది అండర్ ద క్యాప్టెన్సీ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. సో ఇప్పుడు ఒక విషయం స్ట్రైక్ అయింది నాకు. ఐ థింక్ దిస్ ఈస్ ఎ సెమినల్ మూమెంట్ ఇన్ ఇండియన్ క్రికెట్. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక నాన్ అప్పర్ కాస్ట్ క్యాప్టెన్ ఈజ్ లీడింగ్ ఇండియా అండ్ లిఫ్టింగ్ ద ట్రోఫీ. మనం కులం దాటిపోవాలి. మన దేశము కులము అగైన్ స్టాట్స్లలో కనిపించేది ఈ విషయము. సో నేను ఎప్పుడు యాంటీ కాస్ట్ వ్యక్తినే. కులం తీసేస్తే భారతదేశం ముందుకెళ్తుంది, ఈ అసమానతలు అనేవి పోవాలి అని చెప్పేసి. అండ్ కులం టాపిక్ ఎప్పుడు వచ్చినా కానీ తీసేయాలి అనే టాపిక్ ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు మాట్లాడినా మన ఆడియన్స్కి ఏమంటుంటారు అంటే, అసమానతలు ఉన్నాయి కదా వాటిని మనం అక్నాలెడ్జ్ చేయకూడదు అని. ఎస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ మూమెంట్ వేర్ ఇట్ టుక్ అస్ క్లోజ్ టు 70+ years. క్రికెట్ మనం ఇంక 100 నుంచి ఆడుతున్నాం కావచ్చు క్రికెట్. బట్ ఫస్ట్ టైం a non-upper caste captain is lifting the trophy. That is a seminal moment and I think we should all celebrate it. So all power to Suryakumar Yadav. Very proud of him. Very charming captain. Baga captaincy baga chesirru. And I think this is a turning point in India's history. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, టాప్ లీడర్షిప్ నాన్ అప్పర్ కాస్ట్ ఇన్ ఐ మీన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం కులం తీసేయాలి అని మాట్లాడితే ఆ అసమానతలు అనేవి ఈక్వల్ అవుతున్నప్పుడు, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ వస్తున్నప్పుడు, అండ్ ఆ ఈక్వల్ ఆపర్చునిటీని అందరూ విత్ మెరిట్ ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఇండియా ప్రోగ్రెస్ అవుతుంది అని మనం గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ వన్ సచ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అగైన్ స్పోర్ట్, ప్రాపర్ మెరిట్, గ్రేట్ అచీవ్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కులం లేని భారతదేశం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అన్న ఐడియా ఏదైతే ఉందో, అది దినదినము ముందుకు పోతున్నది. అండ్ మేబీ నా లైఫ్ టైంలో నేను కులం లేని భారతదేశాన్ని చూస్తానని కోరుకుంటున్నాను. బట్ హ్యాపీ డే. సో జై హింద్, కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్. వీ వన్ ఎ వరల్డ్ కప్. సో హ్యాపీ మూమెంట్, గ్రేట్ మూమెంట్. థ్యాంక్ యూ. జై హింద్.